ఏమండి, మధ్యాహ్నం భోజనంలోకి ఏం కూర వండమంటారు? పప్పుచారు చేసి అప్పడాలు వేయించమ్మా. ఏంటమ్మా, బాగున్నావా? ఏంటి చెప్ప పెట్టకుండా వచ్చావు? ఇంత డల్లుగా ఉన్నావేంటి? ఏంటి అడిగిన దానికి సమాధానం చెప్పవు? ఏం జరిగింది? అల్లుడు గారేరి? అల్లుడు లేదు, ఏం లేదు. నేను ఆయన మీద అలిగి వచ్చేసాను. ఎందుకు? 10,000 షాపింగ్ అడిగితే ఇవ్వనని కసురుకున్నారు. నిన్ను కసురుకున్నాడా? వస్తాడుగా నీకోసం, రాని ఆయన సంగతి చెప్తా. అమ్మా, మా ఆయన వస్తున్నాడే. రాని, ఆయన లేదు గేం లేదు. కాదే, మంచిలు ఏమైనా కావాలి మడగవే. మంచి నీళ్ళొద్దు ఏమొద్దు. వచ్చిన తర్వాత నీ కాళ్ళు పట్టుకునేలాగా చేస్తాను. నోరు మూసుకొని కూర్చో. అల్లుడు గారు రాండి, ఇప్పుడైనా వచ్చేది, కూర్చోండి. ఏ దుర్గా, ఏంటి చెప్పకుండా వచ్చావేంటి? పద, ఇంటికి పోదాం పద. దుర్గా నీతో రాదు, ముందు నాతో మాట్లాడు. ఏంటి అత్తయ్య, దుర్గని పంపించినట్టున్నావు, రాదంటున్నావు, ఏమైంది? నువ్వేదో మంచోడువని అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతుర్ని నీ చేతిలో పెడితే ఇలా చేస్తావా? నువ్వు చేసిన తప్పుకి నా కూతురు కాళ్ళు పెట్టుకుని క్షమాపణ చెబితే తప్ప నీతో పంపించేది లేదు. అత్తయ్య, అల్లుడైన కనీసం మర్యాద కూడా ఇవ్వని నీ ముందు చూడటం నాది తప్పు. ఇప్పుడు నేనే చెప్తున్నా, నీ కూతురు నాకు అక్కర్లేదు. అత్త, ఒక విషయం గుర్తుంచుకో, నీ కూతురు జీవితాన్ని నువ్వే చేతులారా నాశనం చేస్తున్నావు. పూర్ణ, నువ్వు చేసింది తప్పు. నువ్వు చేయబట్టి అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది. నేనేం చేశానండి? నోర్ముయ్. అల్లుడి మీద అలిగొచ్చినప్పుడే నువ్వు బుద్ధి చెప్పుంటే దాని జీవితం ఎట్లా అయిపోయేది కాదు. ఛీ! ఇలాంటి తల్లి ఉంటే ఏ కూతురు కాపురానికి వెళ్ళదు. అలిగి పుట్టింటికి వచ్చిన ఆడపిల్లకు నచ్చ చెప్పి పంపించాలి, కానీ పంతాలకు పోతే పాడయ్యేది ఆడదాని జీవితం మాత్రమే. మీరు సర్ది చెప్పకపోయినా పర్వాలేదు, కానీ చేతులారా కాపురాన్ని పాడు చేయకండి.